అంటే రాజకీయాల గురించి మాట్లాడట్లేదు అంటున్నారు. అంటే మీ వెనకాల ఏ రాజకీయ పార్టీ లేదు. అలాగే అక్కడ ఒక వాళ్ళు దళితుడిని ఎవరైతే అక్కడ గొడవ మోండా మార్కెట్‌లో జరిగింది. కులం పేరుతో దూషించి అతన్ని కొట్టారన్నారు. ఆ విషయం కూడా మీకు అవసరం లేదా? కేవలం మాత్రం మీ పోరాటం మారవడీస్ గురించేనా? తెలంగాణ సమాజం మీద ఏది మాట్లాడినా వాళ్ళందరికీ రక్షణగా ఉండేటువంటి వైశ్య వికాస వేదిక ఉంటుంది. కులం కోసం చూస్తున్నాం. తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం చేసేటువంటి కుట్రల భాగంగానే అవహేళనగా మాట్లాడుతున్నారు. దాంట్లో కూడా మార్వాడీస్లో కూడా బీసీలు ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. కానీ అగ్రవర్ణం అని చెప్పుకునేటువంటి మార్వాడిలో కొంతమంది డబ్బున్న వాళ్ళు అహంకారంతో మాట్లాడేదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు చేసేటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మొత్తం మీ చేతిలో పోయినాయి. వైశ్యుల చేతిలో ఉండాల్సినటువంటి ఇండస్ట్రీస్ మొత్తం నార్త్ ఇండియన్ వైశ్యాస్ చేతిలో పోయినాయి. నార్త్ ఇండియన్ బనియా చేతిలో పోయినాయి. దాల్ మిల్ మీరే, ఆయిల్ మిల్ మీరే, ఫెర్టిలైజర్స్ మీరే, ఫార్మా ఇండస్ట్రీ మీరే. ఎక్కడండి తెలంగాణ సమాజం నువ్వు ఎంత యాక్సెప్ట్ చేసింది? గుజరాత్ గల్లీ, నీ పేరే గుజరాత్ గల్లీ పెట్టుకున్నావు. ట్రూ బార్లో జరిగేటువంటి మోసాలు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ నువ్వే, ఫామ్ ఆయిల్ నువ్వే, నువ్వు చేసేటువంటి ప్రతి దందా, దాల్ మిల్, ఆయిల్ మిల్, సాఫ్ట్వేర్, శానిటరీ, మార్బుల్స్, ప్లైవుడ్ అన్ని డూప్లికేట్. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? చైనా ఉత్పత్తుల కంటే డేంజరస్ తయారు చేసేది గుజరాత్ మార్వాడీస్.